శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడో మీకు నిజంగా తెలుసా? ఈ వంశవృక్షాన్ని తెలుసుకుంటే మీకు రాముడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ పరంపర ఏమిటో తెలుసుకుందాం. ఈ వంశం ప్రారంభమైంది బ్రహ్మతో. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుడు కుమారుడు సూర్యుడు, సూర్యుడు కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడు కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడు కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుడు కుమారుడు దుందుమారుడు, దుందుమారుడు కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుడు కుమారుడు అసమంజసుడు, అసమంజసుడు కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుడు కుమారుడు దిలీపుడు, దిలీపుడి కుమారుడు భగీరథుడు, భగీరథుడు కుమారుడు కకుచ్చుడు, కకుచ్చుడు కుమారుడు రఘువు, రఘువు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడు కుమారుడు శంఖనుడు, శంఖనుడు కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడి కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడు కుమారుడు అంబరీషుడు, అంబరీషుడు కుమారుడు నహుషుడు, నహుషుడు కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుడు కుమారుడు అజుడు, అజుడు కుమారుడు దశరథుడు. ఈ మహాసూర్యవంశ పరంపరలో చివరగా జన్మించిన వాడు ధర్మానికి రూపమైన శ్రీరామచంద్రుడు. వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.